ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు ఈ 10 తప్పులు అస్సలు చేయకండి. చేస్తే ఇంటికి దరిద్రం పడుతుంది. ఆడవారికి నెలసరి వచ్చిన సమయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాల్సింది. మన శాస్త్రాల ప్రకారం నెలసరిలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఇంటి ఆదాయంపై ప్రభావం చూపుతుంది. కుటుంబంలో సమస్యలు కూడా వచ్చేస్తాయి. ఆడవారికి నెలసరి వచ్చిన సమయంలో బ్రహ్మహత్య దోషం ఏర్పడుతుందట. కాబట్టి నెలసరి సమయంలో స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పుల్ని అస్సలు చేయకండి. మరి అవి ఏంటో తెలుసుకుందామా? ఆడవారికి నెలసరి వచ్చిన తర్వాత వెంటనే తలస్నానం చేయాలి. అలానే ఈ సమయంలో ఆడవారు కాటన్ దుస్తులు ధరించాలి. మొదటి 4 రోజుల పాటు మైలు దోషం ఉంటుంది. కాబట్టి మొదటి 4 రోజుల పాటు ఎలాంటి పూజలు చేయకూడదు. పూజ గది వైపు అస్సలు వెళ్ళకూడదు. అలానే ఇంట్లో ఉన్న పూజ గదిని మూసేయాలి. నెలసరి మొదటి రోజున, 3వ రోజున, అలానే 5వ రోజున ఖచ్చితంగా స్త్రీలు తలస్నానం చేయాలి. నెలసరి 5వ రోజున నీటిలో కాస్త పసుపు వేసుకుని స్నానం చేయాలి. దీని ద్వారా జాతక దోషాలు తొలగిపోతాయి. చన్నీటితో కాకుండా గోరువెచ్చని నీటితోనే తలస్నానం చేయాలి. చాలామంది ఇళ్లల్లో ప్రతిరోజు దీపారాధన చేసుకుంటారు. అలాంటప్పుడు మీ ఇంటి యజమాని పూజ గదిలో దీపం పెట్టవచ్చు. నెలసరి సమయంలో భార్యాభర్తలు అస్సలు కలవకూడదు. మొదటి 4 రోజులు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. అలానే కొన్ని మత విశ్వాసాల ప్రకారం నెలసరి వచ్చిన మొదటి రోజున భార్యాభర్తలు కలిసి భోజనం చేయకూడదు. అలానే నెలసరి వచ్చినప్పుడు ఆడవారు తమ భర్తకు అన్నం వడ్డించకూడదు. మొదటి 3 రోజులు పొలిమేర దాటి బయటికి వెళ్ళకూడదు. అలానే తలకు నూనె రాయకూడదు. మొదటి 4 రోజులు మాత్రమే మైలు దోషం ఉంటుంది. కాబట్టి 5వ రోజున తలస్నానం చేసి దేవాలయానికి వెళ్ళవచ్చు. ఇంట్లో దీపం వెలిగించుకోవచ్చు. ముఖ్యంగా నెలసరి సమయంలో నిల్వ ఉన్న పదార్థాలను ముట్టుకోకూడదు. ఈ సమయంలో పచ్చళ్ళు ముట్టుకుంటే అవి త్వరగా పాడవుతాయి. అలానే పసుపు కుంకుమని కూడా ముట్టుకోకూడదు. పసుపు కుంకుమలో అమ్మవారి స్వరూపాలు. అలానే రాళ్ల ఉప్పును కూడా నెలసరి సమయంలో ముట్టుకోకూడదు. నెలసరి మొదటి 4 రోజులు ఎలాంటి శుభకార్యాలకు వెళ్ళకూడదు. అలానే నెలసరి మైలు ఉన్న ఇళ్లలో శుభకార్యాలు మొదలు పెట్టకూడదు. ఋతుక్రమం వచ్చిన స్త్రీలు కుంకుమను పెట్టుకోకూడదు. అలానే కాటుక బొట్టు కూడా పెట్టుకోకూడదు. ఇక జడలో పువ్వులు పెట్టుకోవడం, కాళ్ళకి పసుపు రాసుకోవడం అస్సలు వీటిలో ఏ ఒక్కటి కూడా చేయకూడదు. ఇక నెలసరి పూర్తయిన తర్వాత అంటే 5వ రోజున ఆడవారు చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. అప్పుడే నెలసరి మైలు దోషం పోతుంది. అయితే ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు ఇంటిని శుద్ధి చేయకుండా పూజలు చేస్తారు. అలా చేయడం వల్ల మీరు చేసే పూజలకు ఎలాంటి ఫలితం ఉండదు. కాబట్టి నెలసరి పూర్తయిన తర్వాత అంటే 5వ రోజున నీటిలో రాళ్ల ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేయాలి. ఇల్లు శుభ్రం చేశాక ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలానే పూజ గదిని కూడా శుద్ధి చేసుకోవాలి. పూజ గదిని శుభ్రం చేసి దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో గంగాజలం చల్లుకోవాలి. అలానే కొన్ని మత విశ్వాసాల ప్రకారం నెలసరి వచ్చిన మొదటి రోజున ఆడవారు వంట చేయకూడదు. వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది. అలానే వంటగదిలో ఉండే గ్యాస్ పొయ్యిని లక్ష్మీదేవిగా, ఆ పొయ్యి నుండి వచ్చే మంటను అగ్నిదేవుడిగా భావిస్తారు. కాబట్టి వంటగదిలోకి పొరపాటున కూడా అడుగు పెట్టకూడదు. అలానే సైన్స్ పరంగా చూసుకుంటే నెలసరి సమయంలో ఆడవారికి విశ్రాంతి ఉండాలి. ఏది ఏమైనప్పటికీ నెలసరి మొదటి రోజున మాత్రం వీలైనంత వరకు వంటగదిలోకి వెళ్ళకండి. నెలసరి సమయంలో వంట చేసేటప్పుడు వంటగదిలో ఉండే వస్తువులన్నీ ముట్టుకోకూడదు. కాబట్టి కొన్ని బియ్యం తీసి పక్కన పెట్టుకోండి. నెలసరిలో బియ్యాన్ని తాకితే బియ్యానికి దోషం అంటుకుంటుంది. ఎప్పుడైనా సరే పూజలు చేసేటప్పుడు ఆ బియ్యంతో దేవునికి నైవేద్యం చేస్తే అది అస్సలు పనికిరాదు. కాబట్టి బియ్యం మొత్తం ముట్టుకోకుండా కాస్త తీసి పక్కన పెట్టుకోండి. అలానే నెలసరి సమయంలో వేసుకునే వస్త్రాలు కూడా పక్కన పెట్టుకోవాలి. రోజువారీ బట్టలతో కలపకూడదు. ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఋతుక్రమంలో వేసుకున్న బట్టలను మళ్ళీ ఎప్పుడైనా వేసుకుంటే ఆ వస్త్రాలతో పూజలు చేయకూడదు. కాబట్టి నెలసరి సమయంలో ధరించే బట్టలను కూడా సపరేట్గా పెట్టుకోండి. ఇక చాలామంది ఆడవారు తులసి మొక్కను పూజిస్తారు. తులసి మొక్క చాలా పవిత్రమైనది. ఇక నెలసరి సమయంలో తులసి కోట పైన ఏదైనా వస్త్రాన్ని వేయాలి. మొదటి 3 రోజులు తులసి మొక్క వైపు కూడా వెళ్ళకూడదు. లేదంటే పూజించే తులసి కోట ఎండిపోతుంది. అలానే నెలసరి సమయంలో ముగ్గులు వేయకూడదు. ఎందుకంటే దీపారాధన చేసేటప్పుడు కూడా పూజ గదిలో ముగ్గులు వేస్తాం. కాబట్టి నెలసరి సమయంలో ముగ్గు పట్టుకుంటే ఆ ముగ్గు పిండికి మైలు అంటుకుంటుంది. తిరిగి అదే ముగ్గు పిండిని పూజ గదిలో ఉపయోగిస్తే దోషాలు ఏర్పడతాయి. అలానే నెలసరి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడవాళ్లు గోళ్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం చేయకూడదు. ముఖ్యంగా 5వ రోజున తెల్లవారుజామునే ఆడవారు లేచి తలస్నానం చేసి చిన్న పసుపు ముద్దను మింగాలి. ఇలా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. ప్రతి స్త్రీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం,
5వ రోజున ఖచ్చితంగా అభ్యంగన స్నానం చేయాలి. అంటే శరీరానికి నలుగు పెట్టుకొని తలస్నానం చేయాలి. ఈ విధంగా నెలసరి 5వ రోజున మీ శరీరాన్ని శుద్ధి చేసుకుని చేతికి ఉన్న మట్టి గాజులను తీసేసి కొత్త గాజులు ధరించాలి. అయితే కొత్త గాజులు ధరించలేని వారు పాత గాజులను పసుపు నీటితో శుభ్రం చేసుకుని వాడుకోండి. బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి నెలసరి సమయంలో బీరువాను ముట్టుకోకూడదు. అలానే బీరువా ముట్టుకుంటే ఇంటి సంపద నశిస్తుంది. కాబట్టి నెలసరి పూర్తయిన తర్వాత బీరువాను శుభ్రం చేసి బీరువా పైన కాసిన పసుపు నీళ్లు చల్లాలి. ఇక ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు సడన్గా ఋతుక్రమం వస్తే వెంటనే దేవాలయం నుండి బయటకు వచ్చేయాలి. నెలసరిలో ఆడవారు రక్తాన్ని కోల్పోతారు కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినాలి. లేదంటే శరీరంలో రక్త శాతం తగ్గిపోతుంది. ముఖ్యంగా పాలకూర, గోంగూర, ఎండు ఖర్జూరం, బెల్లం, నువ్వులు ఇలాంటి ఆహారాన్ని తీసుకోండి. అలానే చాలామందికి పీరియడ్ సమయంలో కడుపు నొప్పి వస్తుంది. అలాంటి వాళ్ళు గ్లాస్ నీటిలో అల్లం ముక్కల్ని వేసి ఒక 10 నిమిషాలు బాగా మరిగించి ఆ నీటిని వడకట్టి కాస్త నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే నెలసరి సమయంలో కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. అలానే కమలా పండ్లు, నిమ్మకాయలు, ఉసిరికాయలు ఇలా పుల్లటి ఆహారాన్ని తీసుకుంటే నొప్పులు రాకుండా ఉంటాయి. పీరియడ్ సమయంలో మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి. ఈ సమయంలో నీళ్లు తాగకపోతే కడుపుబ్బరం, కాళ్ళు చేతులకు తిమ్మిర్లు రావడం, తలనొప్పి వస్తుంది. ముఖ్యంగా నెలసరి వచ్చిన మొదటి 3 రోజులు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వీట్లు తినకూడదు. అలానే కారంగా ఉండే ఆహార పదార్థాలు తినకూడదు. నూనె పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. కాఫీ కూడా ఎక్కువగా తాగకూడదు. వీటి వల్ల కడుపు నొప్పి అనేది చాలా ఎక్కువైపోతుంది. అలానే దుంపలను తినకూడదు. దీనివల్ల కీళ్ల నొప్పులు వస్తాయి. పచ్చళ్లకు దూరంగా ఉండాలి. ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది ఏదైనా పండుగలు వచ్చినా లేదా పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు పీరియడ్స్ రాకుండా ఉండడానికి టాబ్లెట్స్ వేసుకుంటారు. కానీ ఇవి అస్సలు యూజ్ చేయకూడదు. వీటి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. పూర్వకాలంలో దేవాలయాలకు వెళ్ళాలంటే నదుల్లో స్నానం చేసి గుడికి వెళ్ళేవారు. కాబట్టి ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు రక్తస్రావం అవడం వల్ల నదిలో ఉన్న నీళ్లు కలుషితమవుతాయని స్త్రీలకు ఆలయ ప్రవేశం నిషేధించారు. నెలసరి సమయంలో ఆడవారికి విశ్రాంతి కావాలనే ఉద్దేశంతోనే ఎన్నో నియమాలను పెట్టారు. సో విన్నారు కదండి, తెలుసుకున్నాం కదా నెలసరి సమయంలో ఆడవారు ఎలాంటి తప్పులు చేయకూడదు. చేస్తే మీకు మీ కుటుంబానికి అస్సలు మంచిది కాదన్నమాట. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.